రోజు రోజుకి మానవత్వం మంటల కలుస్తుంది. ప్రేమ పెళ్లిళ్ళు అంతకే ఉన్నాయి, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు అంతకే ఉన్నాయి. పెళ్లి చేసుకొని 10 సంవత్సరాల పాటు కాపురం చేసుకున్నోళ్ళు ఇప్పుడు అక్రమ సంబంధాలు అనుకుంటా పోతురు. ఇక అదే కథ ఈ శోభకు చెందిన కథ. పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా నరసింహులు అనే వ్యక్తితో రీసెంట్ గా ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడం లాస్ట్ కి ఆమె ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. ఇక ఇదంతా చూసిన భర్తకు ఇదంతా సహించుకోలేక ఇక సొంత భార్యనే కడతేర్చినట్లు తెలుస్తోంది. ఈమెను చంపేసిన తర్వాత ఈమె పక్కనే ఆమె 2 ఏళ్ల కూతురుంది. ఆ కూతురు అమ్మ అమ్మ అనుకుంటూ తెల్లవార్లు కూడా అమ్మను పిలుస్తున్నా కూడా అమ్మ మాత్రం లేవలేని పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇటు శోభ ఏదైతే చేసిందో అది ముమ్మాటికి తప్పే. కానీ ఇటు రాజు శోభను చంపడం ద్వారా వీటన్నిటి ద్వారా నష్టపోయింది ఎవరంటే ఆ చిన్న పిల్లలు, 2 ఏళ్ల పాప, అదే విధంగా వాళ్ళ కుమారుడు. వీళ్ళ తిప్పలు వీళ్ళకి నచ్చింది వీళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ ఇక్కడ పిల్లల జీవితం మాత్రం నాశనం అయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పటికీ రాజు చంపిండు అని గ్రామస్తులు అంటున్నారు, కానీ మరి నిజానికి రాజునే చంపిండా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో చెప్పండి.